హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ స్పెషల్ ఎపిసోడ్ నేను చెప్పొచ్చు. ఇవాళ మార్నింగ్ నేను చెప్పాను మన పేపర్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎకనామిక్ టైమ్స్ వెల్త్లో ఇన్వెస్ట్మెంట్ ఫర్ డాటర్ అన్న ఒక స్పెషల్ ఎడిషన్ తీసుకొచ్చారు వీళ్ళు. అంటే రెగ్యులర్గా ఈటీ వెల్త్ తీసుకొస్తారు కదా, అందులో డాటర్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించిన ప్లానింగ్ గురించి డీటెయిల్డ్గా రిపోర్ట్ ఇచ్చారు. అలాగే కొన్ని మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి అండ్ ఓవరాల్గా ఒక కొత్త ఫండ్ గురించి కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ఇప్పుడు ఈ కార్యక్రమంలో మాట్లాడుకుందాం. సో ఆడపిల్ల పుట్టిందంటే లక్ష్మీదేవి పుట్టిందని మనం అందరం అనుకుంటాం. కాకపోతే అలాంటి లక్ష్మీదేవికి మనం కొన్ని అంటే మన రెస్పాన్సిబిలిటీస్ని కూడా మనం ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. రెండు మేజర్ వాళ్ళకి లైఫ్లో, ఒకటి ఎడ్యుకేషన్, రెండు మ్యారేజ్. ఎందుకంటే ఎంత ఆస్తులు సంపాదించినా మనం ఎంత కూడబెట్టుకున్న పిల్లల కోసమే కాబట్టి వాళ్ళకు మంచి చదువు, మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలని చెప్పి మనం అందరూ అనుకుంటాం. సో కాకపోతే ఆడపిల్లల విషయంలో మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. వాళ్ళకి చదువు చెప్పడంతో పాటు మరొక ఇంటికి సాగనంపాల్సి ఉంటుంది. అదే ఆ టైంలో వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీస్, అంటే వాళ్ళకి ఇవ్వాల్సి మనం చేయాల్సినవి అండ్ మ్యారేజ్, రెండు మేజర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ రెండు మేజర్ ఎక్స్పెన్సెస్ని మనం ఇనీషియల్ స్టేజ్ నుంచి ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది ఈ కార్యక్రమంలో చూద్దాం. ఇప్పుడు చాలామంది సుకన్య సమృద్ధి స్కీమ్ అని ఒకటి ఉంది, చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే ఈ సుకన్య సమృద్ధి స్కీమ్ని కూడా మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా తక్కువగా అంచనా వేయద్దు అని చెప్పేది ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ అనలిస్ట్ చెప్తూనే ఉంటారు. నేను కూడా ప్రతి ఒక్కరికి ఆడపిల్ల ఉంది అంటే ఫస్ట్ సుకన్య సమృద్ధి కట్టుకోండి, ఎందుకంటే అందులో అట్లీస్ట్ 7.5% ఈజీగా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఒక కేస్ స్టడీస్ లాగా, అంటే ఒక 3-4 కేస్ స్టడీస్ తీసుకొని వాళ్ళ గోల్స్కి తగ్గట్టు, అంటే వివిధ రకాల ఏజ్లను తీసుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం దాని గురించి కూడా చూద్దాం. సో సుకన్య సమృద్ధి స్కీమ్లో కనుక మనం ఏడాది కంటే గరిష్టంగా 1.5 లక్ష వరకు ఇందులో పెట్టేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ 1.5 lakh మ్యాక్సిమం బెనిఫిట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ స్టోరీలో దీనిలో చూస్తే 1.5 lakh చొప్పున ఏడాదికి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే గరిష్టంగా సంవత్సరానికి ఇప్పుడు 7.6% వడ్డీ వస్తుంది. అలా వడ్డీ వస్తూ మనం ఈ సిన్హా అనే ఒక ఫ్యామిలీ గురించి చూస్తే వాళ్ళు, అంటే వాళ్ళకు 2 ఏళ్ల పాప ఉంది. ఆ పాప 16 ఏళ్ళు సమయానికి వచ్చేసరికి, కాలేజ్ వయసుకి వచ్చేసరికి వాళ్ళకు 1.1 కోట్ల సొమ్ము, అంటే బట్ దే విల్ ఫాల్ వెల్ షార్ట్ ఆఫ్ ద టార్గెట్ ఆఫ్ 1.1 crore. అంటే వాళ్ళకి 1.1 crore టార్గెట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న దానికి తగ్గట్టు రాబోయే 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి ఇప్పుడు ఒకవేళ కాలేజ్ చదివించడానికి 10 లక్షలు అవుతుందంటే నెక్స్ట్ 10 ఇయర్స్కి, నెక్స్ట్ 15 ఇయర్స్కి ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ అట్లీస్ట్ 9-10% తక్కువగా వేసుకోకుండా చూసుకోవాలి మనం. అప్పుడు భవిష్యత్తులో ఎంత అవుతుందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోవాలి. వీళ్ళ విషయానికి వచ్చినట్టయితే అప్పుడు వాళ్ళకి 1.1 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఎడ్యుకేషన్కి అని చెప్పి అనుకుంటున్నారు. ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఇండియాలో చాలా ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ అదర్ కంట్రీస్. మన కంట్రీలో ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ అట్లీస్ట్ 9-10% ఉంటుంది అనుకోండి, ఎలాంటి సందేహం లేదు. The 25 lakh needed for college today would have risen to 1.1 crore by 2036. సో 2036 నాటికి, అంటే 2036 నాటికి ఇవాళ 25 లక్షలు అయ్యే ఖర్చు అప్పుడు 1.1 కోట్లు అవుతుంది. ఇక్కడ ఈ వీళ్ళ విషయంలో అండ్ ఈ సుకన్య సమృద్ధిని కట్టుకోవడంతో పాటు నెలకు 12,500 రూపాయలు హైబ్రిడ్ స్కీమ్స్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు అన్నది ఒక ఎగ్జాంపుల్. సో ఇక రూపీ డిప్రిసియేషన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ద ఇన్వెస్ట్మెంట్ వుడ్ గ్రో టు 60 lakhs in 60 years, కాంప్లిమెంటింగ్ ద 46 lakhs కార్పస్ ఆఫ్ ది సుకన్య స్కీమ్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు 46-47 లక్షల దాకా సుకన్య సమృద్ధి స్కీమ్ని కట్టుకోవడం వల్ల వస్తుంది. మిగిలిన 60 లక్షల రూపాయలను వాళ్ళు ఈక్విటీ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకొని ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ రూపీ డిప్రిసియేషన్ గుర్తుంచుకోవాలి కాబట్టి అందుకు తగ్గట్టు కూడా మన ప్రణాళికలు రచించుకోవాలి. ఎర్లీ బర్డ్ అడ్వాంటేజ్ అంటే మనం ముందుగానే, అంటే ఆడపిల్ల పుట్టినప్పుడే ఎంత త్వరగా ఇన్వెస్ట్మెంట్స్ని చేయగలిగితే అంత బెనిఫిట్గా వాళ్ళకు ఉంటుంది. అంటే ఒక ఏజ్ వచ్చేంత వరకు వీటి గురించి ఆలోచించకుండా ముందు నుంచే మనం వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి, వాళ్ళ మ్యారేజ్కి సంబంధించి ప్లాన్ చేసుకున్నట్టయితే వెరీ లాంగ్ టర్మ్లో వాళ్ళకి ఏంటంటే అప్పుడు డబ్బుల కోసం కటకట పడాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు కాలేజ్ వయసుకి వచ్చేసరికి ఇక్కడ ఇంకొక ఎపిసోడ్, అంటే ఇంకొక ఇది మనం చూద్దాము. ఈ ప్రాశ్వి, ఈ అమ్మాయి 2 సంవత్సరాల వయసు, 16 ఏళ్ల తర్వాత వాళ్ళకి 1.16 కోట్ల రూపాయల డబ్బు కావాల్సి ఉంటుందన్న ఒక ఉద్దేశాన్ని, అంటే వాళ్ళు ముందు ఒక ప్లాన్ వేసుకున్నారు. ద హైయర్ ఎడ్యుకేషన్ దట్ సారికా అండ్ రాకెంజిత్ సిన్హా ప్లాన్ ఫర్ ది డాటర్ కాస్ట్ ఇస్ 25 lakhs టుడే, బట్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకుంటే అది 1.16 కోట్లు అవుతుంది. వాళ్ళు ఏంటంటే సుకన్య సమృద్ధి స్కీమ్ కింద 1.5 lakh ఇన్వెస్ట్ చేశారు అండ్ 12,500 రూపాయలని హైబ్రిడ్ ఫండ్స్, అంటే రెండు ఫండ్స్ తీసుకొని
ఇన్ 2 ఈక్విటీ అండ్ 1 హైబ్రిడ్ ఫండ్స్, 2 ఈక్విటీ ఫండ్స్ ఒక హైబ్రిడ్ ఫండ్లో దాన్ని ప్లాన్ చేసుకున్నారు. ఇక వీళ్ళు అంటే ఇంకొకటి 2.17 crores ఫర్ మ్యారేజ్ ఇన్ 25 years. సో మ్యారేజ్ కూడా ఉంటుంది కాబట్టి దానికి అంటే ఇవాళ ఒక 40 లక్షలు ఖర్చు అవుతే రేపొద్దున అది 2.17 కోట్ల రూపాయల దాకా అమౌంట్ అవుతుంది. అందుకోసం ఏంటంటే వాళ్ళు సిప్ ఇన్ కపుల్ ఆఫ్ ఈక్విటీ అండ్ హైబ్రిడ్ ఫండ్స్ అస్యూమింగ్ కాంపౌండెడ్ రిటర్న్స్ ఆఫ్ 9%. దే నీడ్ టు ఇన్వెస్ట్ 20,000 per month. If that's high, they can start with 12,500 a month and increase by 5% every year. సో వాళ్ళకి అమ్మాయికి 2 కోట్ల రూపాయల దాకా పెళ్లి ఖర్చు అవుతుందని వాళ్ళు ఒక లెక్కలు వేసుకొని అలా చేసుకున్నట్టయితే నెలకి 20,000 రూపాయలు ఎప్పటి నుంచో దయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అలా చేయలేని పక్షంలో సంవత్సరానికి 12,000 అంటే నెలకు 12,500 రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం 5% చొప్పున పెంచుకుంటూ వెళ్ళాలి. సో ఇదొక కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఇక అనౌష్క 16 సంవత్సరాలు ఈ అమ్మాయికి, వీళ్ళ ప్లానింగ్ ఎలా ఉందంటే 90 లక్షల రూపాయలు కావాలి ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ 2 years. వీళ్ళు కూడా ఏం చేసుకున్నారంటే మిక్స్ ఆఫ్ ట్రెడిషనల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో అందరికీ చెప్పే విషయం ఏంటంటే ఒకటే, మెయిన్గా మ్యూచువల్ ఫండ్స్ని నమ్ముకోండి. సో చాలామంది చెప్తుంటారు మొన్నటి డౌన్ఫాల్లో మ్యూచువల్ ఫండ్స్ పెద్దగా ప్రయోజనం లేదు, మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్ ఇవ్వలేదని. మీరు సిప్ మోడల్లో మంచి ఫండ్స్ని సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా 10 to 15 yearsకి మీకు మంచి కార్పస్ బిల్డ్ అవుతుంది. సరే ఇక మొన్నటి ఫ్రాంక్లిన్ ఎపిసోడ్ వచ్చింది కదా, అలాంటి ఫండ్లు ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే దాన్ని మనం ఏం చేయలేం. అందుకని ఏంటంటే 3-4 ఏఎంసీలని మనం సెలెక్ట్ చేసుకొని కొద్దిగా మన డబ్బుల్ని సిప్ని అట్లా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఆ మ్యూచువల్ ఫండ్స్ మునిగిపోతే ఏమవుతుంది, ఆ కంపెనీలు దివాళా తీస్తే ఏమవుతుంది, పెసిమిస్టిక్ మోడ్లో ఆలోచించడం వల్ల ఏ ప్రయోజనం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనం ఆప్టిమిస్టిక్ దీంతో ఆలోచించుకోవాలి. సో రేపు సృష్టి మునిగిపోతే ఏమవుతుంది, సూర్యచంద్రులు లేకపోతే ఏమవుతుంది, ఇలాంటి నెగిటివ్ థాట్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. సో మనం ఫ్యూచర్ ఆప్టిమిస్టిక్గా ఆలోచిస్తాం కాబట్టి ఒక 3-4 ఫండ్స్ సెలెక్ట్ చేసుకొని 3-4 ఏఎంసీలు సెలెక్ట్ చేసుకొని మంచి మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకొని సిస్టమేటిక్ ప్లాన్ ద్వారా రాబోయే 10-15 years కనుక మనం ప్లాన్ చేసుకున్నట్టయితే మన పిల్లలకి మెరుగైన భవిష్యత్తు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు లాస్ట్ మూమెంట్లో డబ్బుల కోసం కటకటపడాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇంకొక విషయం, ఏ గిఫ్ట్ దట్ కెన్ చేంజ్ యువర్ డాటర్స్ లైఫ్. సో పిల్లలకు ఇప్పుడు ఒక యాపిల్ ఐఫోన్ కొనివ్వడం వల్ల, ఒక లావిష్ డిన్నర్ ఇప్పించడం వల్ల, ఎక్స్పెన్సివ్ డ్రెస్సులు కొనివ్వడం వల్ల వాళ్ళ జీవితం మారదు. వాళ్ళకు ఫైనాన్షియల్ లిటరసీ నేర్పించాలి. వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఫైనాన్షియల్ గోల్స్ కనుక నేర్పించకపోతే ఎలాంటి ప్రయోజనం లేదు అని చెప్పి ప్రీతి అనే ఆమె మై మనీ మంత్ర అన్న కంపెనీ డైరెక్టర్ ఆమె సూచిస్తున్నారు. పిల్లలకంటే కొద్దిగా వయసు వచ్చినప్పటి నుంచి వాళ్ళకి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి, ఒక డబ్బు అంటే మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలో వాళ్ళకి నేర్పించాలి. అండ్ వాళ్ళకి డెబిట్ కార్డ్స్ ఇవ్వడము, వీలైతే మనకు మంత్లీ ఇచ్చే పాకెట్ మనీని బ్యాంక్లో వేసి ఆ డెబిట్ కార్డ్ ద్వారా వాడుకోమని చెప్పడం, ఇలా వాళ్ళకి ఫైనాన్షియల్ అవేర్నెస్ బాగా పెంచాలి. అప్పుడే మనీని బాగా ప్లాన్ చేసుకోగలరు అనేది ఏం చెప్తున్నమాట. సాధారణంగానే వెన్ కంపేర్డ్ విత్ జెంట్స్ అంటే మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళు ఫైనాన్సెస్ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. హోమ్ మినిస్టర్ అనడం కంటే వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మనం ₹1 ఈజీగా వదలగలం కానీ బట్ వాళ్ళు అంత ఈజీగా రూపాయిని వదులుకోరు. ఎందుకంటే డబ్బుల విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటారు కాబట్టి ఆ పర్ఫెక్ట్నెస్కి తోడు స్మార్ట్నెస్, ఇంటెలిజెంట్గా కూడా వాళ్ళని తయారు చేసుకున్నట్టయితే వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు ఈజీగా తీర్చిదిద్దుకోగలరు. అలాగే సునీత, ఈమెకు ఒక విషయానికి వచ్చినట్టయితే 25 lakhs మ్యారేజ్ నెక్స్ట్ ఇయర్ ఈమెకు ఉందన్న ఒక ప్లాన్ ఈయన రిటైర్డ్ PSU మేనేజర్ GS ప్రసాద్ అని ఆయన ఎలాంటి ప్లాన్ చేసుకున్నారంటే ఈజ్ ఎంటైర్డ్ పోర్ట్ఫోలియో ఈజ్ 25 lakhs ఫర్ హిజ్ డాటర్ మ్యారేజ్. అందులో ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ని పెట్టుకున్నారు. అండ్ దానితో వాళ్ళ పిల్లలకి రొటీన్ ఫిక్స్డ్ డిపాజిట్లు RDలు కాకుండా సిప్ చేసుకోండి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ విషయంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని ఆమెకు ముందు నుంచి అవగాహన కల్పించి రాబోయే రోజుల్లో ఆమె ఏ ఇన్వెస్ట్ చేసినా కూడా అండ్ ఈక్విటీ రూపంలో అంటే ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసే విధంగా ఆమె మైండ్ సెట్ కూడా మార్చారని చెప్పి ఇక్కడ ఒక స్టోరీ చూస్తున్నాం. సో మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువ, అది ఒక సముద్రం లాంటి సబ్జెక్ట్ అది. నేను కూడా ఎంత స్టాక్ మార్కెట్స్ గురించి డైరెక్ట్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలని చూసినా కూడా ఒక సమ్ ఎక్స్ అమౌంట్ మాత్రం ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్తూనే ఉంటుంది. అది మన రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం కానివ్వండి, మన పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి కానివ్వండి, మనకు తెలియకుండా ఒక కార్పస్ బిల్డ్ అవుతుంది. కాబట్టి నేను కూడా మెథడ్ ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి అదే ఫాలో అవుతున్నాను. అండ్ ఇంకొక కొత్త మొమెంటమ్ ఇన్వెస్టింగ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ వస్తుంది. ఆ మొమెంటమ్ ఇన్వెస్టింగ్ ఏంటంటే
త్వరలో యూటీఐ మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ఫైల్ చేసింది కొన్ని పేపర్స్ సెబీ దగ్గర. అది యూటీఐ మొమెంటమ్ ఇండెక్స్ ఫండ్ అని ఒక ఫండ్ని వాళ్ళు తీసుకురాబోతున్నారు. ఈ ఫండ్లో ఏంటంటే జస్ట్ మొమెంటమ్ క్యాచ్ చేసే స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొనుగోలు చేస్తారు. అంటే పెరిగే అవకాశం ఉన్న స్టాక్స్, అది పెరుగుతున్న స్టాక్స్ని కొనుగోలు చేసి పడుతున్న స్టాక్స్ని వదిలించుకోవడం అనేది ఈ మొమెంటమ్ ఇండెక్స్ కాన్సెప్ట్. అయితే ఇది కొద్దిగా చెప్పాలంటే ఈ షార్ట్ టర్మ్ ఆర్ పొజిషనల్ కాల్స్ లాంటివి మనం దీన్ని భావించాల్సి ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించిన క్లారిటీ అయితే రావాలి. బట్ మొమెంటమ్ ఇండెక్స్ పరంగా చూస్తే రిటర్న్స్ పరంగా యాన్యువల్ రిటర్న్స్ ఆల్మోస్ట్ 8.69% దాకా ఇచ్చింది. పాజిటివ్ రిటర్న్ మంత్స్ దాదాపు 54% దాకా ఇచ్చింది. మంత్లీ వోల్టాలిటీ కూడా ఈ స్టాక్స్లో ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఈ మొమెంటమ్ని చేంజ్ చేసే స్టాక్స్లో రిస్క్ కూడా బాగా ఉంటుంది కాబట్టి ఇంకా మన దగ్గర అలాంటి డైరెక్ట్గా ఇలాంటి ఫండ్స్ అయితే రాలేదు. బట్ యూటీఐ మ్యూచువల్ ఫండ్ తీసుకొస్తుంది కాబట్టి ఇది ఎలా ఉంటుందో చూడాలి. బట్ ఈ ఎన్ఎఫ్ఓలో మనం ఆవేశపడే కంటే కొద్దిగా మనకు వాళ్ళకి ఒక ఏయుఎం బిల్డప్ అయ్యి కార్పస్ బిల్డప్ అయిన తర్వాత అప్పుడు దీని గురించి ఆలోచించడం మంచిది. ఇంకా చాలా ఉన్నాయి ఇలా డిస్కస్ చేసుకుంటూ పోతే. సో మనకు టైం సరిపోదు కాబట్టి ఎక్కువ పాయింట్స్ నేను తీసుకోవట్లేదు. అండ్ ఇందులో ఇంకా కొన్ని 1-2 పాయింట్స్ ఉన్నాయి. సో స్మార్ట్ స్టాట్స్. సో ఈ మధ్య అనూహ్యంగా 4వ ర్యాంక్లో ఉన్న టాటా పవర్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వీళ్ళు 50 స్టాక్స్ని ర్యాంక్ చేస్తారన్న సంగతి మన అందరికీ తెలిసిందే. స్మార్ట్ స్టాట్స్ అని చెప్పి టాప్ 50 స్టాక్స్ ఎప్పటికప్పుడు ర్యాంకింగ్ ఏ వారానికి వారం చేంజ్ అవుతుంది. సిప్లా ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఎన్టీపీసీ సెకండ్ ప్లేస్లో ఉన్నది, థర్డ్ ప్లేస్కి వచ్చింది. అండ్ మేజర్గా సీసీఎల్ ప్రోడక్ట్స్ 12th ప్లేస్లో ఉన్నది 8th ప్లేస్లోకి వచ్చింది. ఎస్ఎల్ ప్రోపాక్ 17th ప్లేస్లో ఉన్నది 10th ప్లేస్లోకి వచ్చింది. ఒకటే కాస్త మేజర్గా కనిపిస్తున్న చేంజెస్ స్టాక్స్ పరంగా చూస్తే. అండ్ ఈటీ ఫండ్స్ వీళ్ళు చూస్తే వాల్యూ రీసెర్చ్తో కలిసి వీళ్ళు రూపొందిస్తున్న వీక్లీ ఫీచర్ ఇది. ఇందులో లార్జ్ క్యాప్ బాగా పర్ఫామ్ చేస్తున్న ఫండ్స్లో యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుంది, కెనరా రోబేకో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుంది, హెచ్డిఎఫ్సి ఇండెక్స్ ఫండ్, టాటా ఇండెక్స్ సెన్సెక్స్ ఫండ్ అండ్ యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. కాకపోతే ఇంతకుముందు మనం చెప్పుకున్న యాక్సిస్ బ్లూ చిప్, కెనరా రోబేకో అండ్ హెచ్డిఎఫ్సి ఇండెక్స్ ఫండ్లు గత కొద్ది కాలం నుంచి బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇక లార్జ్ క్యాప్ ఈక్విటీల్లో లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో మిర్రర్ యాసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్ ఒకటి, ఇన్వెస్కో ఇండియా గ్రోత్ ఆపర్చునిటీస్ ఫండ్ అండ్ కెనరా రోబేకో ఎమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్, కోటాక్ ఈక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్ ఇవన్నీ కూడా బాగా పర్ఫామ్ చేస్తుంటే మల్టీ క్యాప్లో మనకి పరాగ్ పారిక్ లాంగ్ టర్మ్ ఈక్విటీ. పరాగ్ పారిక్ గురించి మన అందరికీ తెలిసింది, ఎప్పటి నుంచో ఉన్నది. అసలు వాళ్ళ మోడలే డిఫరెంట్ మోడల్. అట్లీస్ట్ 5 to 7 years లేకపోతే అసలు మా ఫండ్స్లోకి ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు గతంలో ఒక 4-5 ఏళ్ల క్రితం చెప్పేవాళ్ళు. సో అలాంటి ఫండ్ మధ్య జనాల్లో బాగా పాపులారిటీ వచ్చింది. ఒకప్పుడు చాలా తక్కువ మందికి, చాలా తక్కువ సర్కిల్లో మాత్రమే పరాగ్ పారిక్ గురించి తెలిసేది. ఇప్పుడు మల్టీ క్యాప్లో ఈ ఫండ్ ఒకటి బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఐఏఎఫ్ఎల్ ఫోకస్డ్ ఈక్విటీ, యూటీ ఈక్విటీ ఫండ్ కూడా మెరుగ్గానే పర్ఫామ్ చేస్తున్నాయి. ఇక మిడ్ క్యాప్లో యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ ఒకటి అండ్ ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్, డిఎస్పీ మిడ్ క్యాప్ ఫండ్ ఒకటి పర్ఫామ్ చేస్తున్నాయి బాగా. స్మాల్ క్యాప్లో యాక్సిస్ స్మాల్ క్యాప్ అండ్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్, వాల్యూ ఓరియంటెడ్లో ఇన్వెస్కో ఇండియా కాంట్రా ఫండ్ అండ్ కోటాక్ ఇండియా ఈక్విటీ కాంట్రా ఫండ్, టాటా ఈక్విటీ పీఈ ఫండ్ ఒకటి. అండ్ ఈఎల్ఎస్ఎస్లో కెనరా రోబేకోను మించింది లేదు అనడంలో అతిశయోక్తి కానే కాదు. కెనరా రోబేకో ఎప్పటి నుంచో బెస్ట్ పర్ఫార్మర్గా నిలిచింది. కెనరా రోబేకో ఈక్విటీ ట్యాక్స్ సేవర్ ఫండ్ ఒకటి అండ్ మిర్రర్ యాసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్ ఒకటి, యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ కూడా గత కొద్ది కాలం నుంచి బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఇంకా మీకు ఇన్ డీటెయిల్డ్గా కావాలి అంటే ఎకనామిక్ టైమ్స్ ఇవాళ మ్యాగజైన్లు కొంటే మీకు ఇవాళ మీకు తీసుకుంటే పేపర్ తీసుకుంటే మ్యాగజైన్ కూడా వస్తుంది. సో అందులో ఇది ఉంటుంది, ఒక కొద్దిగా జాగ్రత్తగా మీరు చూసుకోవచ్చు. అగ్రెసివ్ ఫండ్స్ ఒకటి, కన్జర్వేటివ్ ఫండ్స్ ఒకటి, డెట్ రిలేటెడ్ ఫండ్స్, ఇలా చాలా ఫండ్స్ ఇందులో మెన్షన్ చేస్తున్నారు. మీరుంటే టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. యాక్చువల్లీ పోస్ట్ చేయలేదు నాకు తెలియదు, కానీ ఎందుకంటే ఇది వీళ్ళ ఐపీ కాబట్టి. సో ఎనీహౌ నేను జస్ట్ స్నాప్ షాట్స్ లాగా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, వీలుంటే అక్కడ ఒకసారి చూడండి. అండ్ టాప్ సిప్లో మనకి బాగా పర్ఫామ్ చేసిన వాటిలో ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ బాగా పర్ఫామ్ చేసింది. సిఏజీఆర్ 19% ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అలాగే మిర్రర్ యాసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ 18.63, నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ 16.62, కెనరా రోబేకో ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ 16.45, డిఎస్పీ స్మాల్ క్యాప్ కూడా 14.5% దాకా వార్షికంగా సగటు వార్షిక వృద్ధి రేటును ఈ కంపెనీస్ గత 10 ఏళ్ల నుంచి నమోదు చేస్తున్నాయన్నది ఒక ఇది. అండ్ కన్సిస్టెంట్ అవుట్ పర్ఫార్మర్ కోటాక్ ఈక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్ అని ఒక ఫండ్ డీటెయిల్డ్గా అనలైజ్ చేస్తూ వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాల్యూమ్స్ బాటమింగ్ అవుట్ అవుతున్నాయి.
ప్రైవేటైజేషన్ ఆర్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కమిషనింగ్ క్యాన్ బి ద లాంగ్ టర్మ్ ట్రిగ్గర్స్ ఈ కంపెనీకి స్టాక్ అవుతాయి అని చెప్పి ఒక స్టాక్ని కూడా వీళ్ళు రికమెండ్ చేస్తారు పిక్ ఆఫ్ ది వీక్ కింద. మోస్ట్ ఆఫ్ ది బ్రోకరేజ్ కంపెనీస్ ఈ స్టాక్కి 470 నుంచి ఆల్మోస్ట్ 525 దాకా తమ టార్గెట్ ప్రైజ్ను ఇస్తున్నారు. వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఇదే స్పేస్లో ఉన్న బ్లూ డాట్ ఎక్స్ప్రెస్ అనుకోవచ్చు, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, టీసీఐ, ఏజిస్ లాజిస్టిక్స్, ఆల్ కార్గో లాజిస్టిక్స్ పరంగా చూస్తే కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పీ కాస్త ఎక్కువగానే కోట్ అవుతున్నప్పటికీ బట్ వాల్యుయేషన్స్ పరంగా స్టిల్ ఇంకా గ్రోత్ పొటెన్షియల్ ఉంది అని చెప్పి కంపెనీ రీసెర్చ్ ఏజెన్సీస్ భావిస్తున్నాయి. మోస్ట్లీ అదే ఇక ఈరోజు ఈ స్పెషల్ ఎపిసోడ్గా చెప్పుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.